వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి భయంతో భయభ్రాంతులు సృష్టించాలని పిఠాపురం నియోజకవర్గమే కాకుండా కాకినాడ జిల్లాలో ఇంచుమించు ముఖ్యంగా కాకినాడ అవునండి, పిఠాపురం అవునండి, రూరల్ అవునండి, ఈ ఏరియాల్లో ఎక్కువ ఆందోళనకరమైన విషయాలు బయటికి పొక్కుతూ ఉన్నాయి. పోలీసు వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కౌంటింగ్ ఏరియాలో మా పార్టీలన్నీ కూడా క్రమశిక్షణగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ. లా అండ్ ఆర్డర్ను గౌరవించే పార్టీలు ఈ రెండు పార్టీలు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా వాచ్ చేయవలసిన అవసరం ఉంది. ఓటమి భయంతో ఏదోలాగా అల్లర్లు సృష్టించి కౌంటింగ్ కూడా ఆపాలనే దురుద్దేశంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు కాబట్టి ఈ కౌంటింగ్ని ఏదో విధంగా అల్లరి చేయాలని ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఉన్నారు. అందువలన గౌరవ ఎస్పీ గారు, జిల్లా ఆర్ఓ గారు దీని మీద చర్యలు తీసుకుని కావలసిన బందోబస్తు, అదేవిధంగా గొడవలు క్రియేట్ చేసి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారిని పిలిచి కౌన్సిలింగు చేయవలసిన బాధ్యత పిఠాపురం పోలీసుకు ఉంది. అదేవిధంగా ఎస్పీ గారి దృష్టిలో పెడుతున్నాను కాబట్టి సాధ్యమైన మన ఎలక్షన్ చాలా చక్కగా జరిపించారు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ. మరి ఈ కౌంటింగ్లో కూడా బాధ్యత ఎక్కువగా తీసుకుని, జాగ్రత్త ఎక్కువగా తీసుకుని ఇటువంటి అల్లర్లు జరగకుండా సజావుగా వెళ్ళే విధంగా మరి సహకరిస్తారని, అలా జరుపుతారని గౌరవ ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నాను.